రాములమ్మ, ఆ అమ్మాయి ఇంకా ఉందా? చూడలేదమ్మా, నేనిప్పుడే డ్యూటీకి వచ్చాను. అవునా? ఎవరమ్మా అమ్మాయి? ఉందా వెళ్ళిపోయిందా అది చెప్పు. చెప్పాను కదమ్మా, నేనిప్పుడే వచ్చానని. నేను వేరే గేట్ నుంచి వచ్చానమ్మా. ఆ అమ్మాయిని చూడలేదు. ఎవరూ రాలేదా నా కోసం? ఎవరు రాలేదమ్మా. సరే, డోర్ ఓపెన్ చెయ్యి. ఎందుకమ్మా? చెయ్యి రాములమ్మ. అది సూపరింటెండెంట్ గారు. మీ అబ్బాయికి జ్వరం తగ్గిపోయింది కదా, అదే నీ చెల్లెల కొడుక్కి. తగ్గిపోయిందమ్మా. మీరు చెప్పిన హాస్పిటల్లోనే చూపించాం. ఒక్క నయా పైసా కూడా తీసుకోలేదమ్మా. వెళ్ళిపోయినట్టుందే. సూపరింటెండెంట్ గారు పంపించినట్టున్నారు. ఇంత ఆస్తి పెట్టుకొని ఇది తన బిడ్డ కోసం, కాపురం కోసం ఇలా దిక్కులేని పరిస్థితుల్లో పడుకుందంటే తప్పు చేశాను. ఇంతకుముందు అరగంట ఆలస్యంగా వచ్చి అది తప్పు చేసిందో లేదో అది నా మనసులో ఉంది. అయినా కూడా నా మనసు మార్చుకోవాల్సి వస్తుంది. యశోదా, 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 యశోదా. పిన్ని, హనీ, అమ్మమ్మకి గుడ్ మార్నింగ్ చెప్పు. రాత్రి పాలు తాగిందా? తాగింది పిన్ని. సూపరింటెండెంట్ గారు పంపించారు. సూపరింటెండెంట్ గారే పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ దోమలు లేవు. నాకు కూడా ఇప్పుడే కన్ను కూనింది. ఇంటికెళ్ళి పాపకి నీటిగా స్నానం చేయించి పడుకోబెట్టు. రాత్రంతా ఇక్కడే ఉంది. దోమలు పాపని కుట్టుంటాయి. నీకేం తెలుసు? ఇంకెప్పుడు ఇలా చేయకు. ఇంటికి వెళ్ళగానే పాపకి నీటిగా స్నానం చేయించు. ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్తో చెక్ చేయించు. వ్యాక్సిన్స్ అవి వేయిస్తున్నావుగా? వేయించాను పిన్ని, 2 నెలలైంది. మళ్ళీ టైం వచ్చింది కదా, అదే డేట్ వచ్చుంటుంది. ముందు వెళ్ళి వ్యాక్సిన్ చేయించు. సరే. ఇంత మంచిగా మాట్లాడుతుందంటే నిజమే చెప్తుందేమో. యశోదకి నేను ఎలా చెప్పాలి? యశోద వైపు నుండి ఆలోచిస్తే తను కరెక్టే, కానీ నా వైపు నుండి ఆలోచిస్తే ఒక్క అరగంట ముందొచ్చుంటే నా బిడ్డ బ్రతికేది కదా. ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. లేదులే, అది విధిరాత, దైవలీల. పరిస్థితి చేయి దాటిపోయింది. ఏమైంది పిన్ని? దేవకి చెప్పింది నిజమే, కాని ఆ రోజున దేవకితో పాటు నువ్వొచ్చిన రోజున నాకు నీ మీద కోపంగా ఉంది. ఆ రోజు నువ్వు ఒక్క నిమిషం ముందుగా వచ్చుంటే ఇదంతా ఉండేదే కాదు. బిడ్డని అప్పగించడానికే అని అన్నావు. ఆ అప్పగించేదేదో బ్రతికున్నప్పుడే అప్పగించుంటే నా బిడ్డ బ్రతికేది కదా. నీ కాపురం కూడా చక్కగా ఉండేది కదా. నా కర్మ పిన్ని, పాపను అప్పగిద్దామని వస్తుంటే అప్పుడే నా కళ్ళు తిరిగాయి. నేను చేసిన వ్యాపారాల వల్ల నా మీదే కంప్లైంట్ ఇచ్చారు. అందుకే నేను జైలుకొచ్చాను. అన్ని ఆధారాల్ని డెమోలిష్ చేశారు. ఆ ఫార్ములాని కూడా డెమోలిష్ చేశారు. ఇప్పుడు ఏ ఆధారమూ లేదు. దేనికి పిన్ని? పాప నీకు నందాకి పుట్టిన కూతురు అని చెప్పడానికి నేను తప్ప మరి ఏ ఆధారమూ లేదు. ఎవరొచ్చినా నాకు చెప్పు, నేను ఇదే చెప్తాను. నిజమే చెప్తున్నావు కదా పిన్ని? నిన్నటిదాకా నిజం చెప్పు నిజం చెప్పు అన్నావు. ఇప్పుడు నిజం చెప్తున్నా కూడా నిజమేనా అన్న అనుమానం నీకెందుకు వస్తోంది? వెళ్ళు, వెళ్ళి ఎవరినైనా తీసుకునిరా, నేను చెప్పేస్తాను. యశోదా, నువ్వు ముందు రాలేదన్న కోపం ఉంటుంది. రేపటి రోజున నా మనసు మారొచ్చు, నీ మీద కోపం పెరగొచ్చు. అందుకని నన్ను కలవాలని ప్రయత్నం చెయ్యొద్దు. థ్యాంక్స్ పిన్ని, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే కదా చెప్పింది రావద్దు అని. వెళ్ళు, నీ బతుకు నువ్వు బతుకు. పాప జాగ్రత్త. నాదో చిన్న కోరిక నెరవేరుస్తావా? ఏం కావాలి పిన్ని? పాపకి ఉన్న పేరు మార్చి నీరజ అని పెడతావా?
తను నీ కూతురే కాదు, నా చెల్లెలకు కూడా. వస్తాను పిన్ని. ఉమ్. భగవంతుడా, ఇప్పటి వరకు నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలనుకుని నిన్నెన్నోసార్లు కోరికలు కోరుకున్నాను. మొదటిసారి నేను ఎదుటి వ్యక్తి గురించి కోరికలు కోరుకోబోతున్నాను. అదే యశోద గురించి. యశోద ఎక్కడికి వెళ్ళిందో, ఏమైపోయిందో తెలియట్లేదు. యశోద త్వరగా కనపడేలా చేయి స్వామి. అదే జరిగితే 1000 కొబ్బరికాయలు నేనొక్కదాన్ని నీ గుడికొచ్చి మరీ కొడతాను. నేను గతంలో ఎన్నో తప్పులు చేశాను. ఇప్పుడు మారిపోయినా సరే మా ఆయన మనసులో ఎక్కడో నా మీద కొంచెం కోపం, ద్వేషం అన్నీ కనబడుతున్నాయి. ఇంకెప్పుడు నేను ఎదుటి వ్యక్తి నాశనాన్ని కోరుకోను. దయచేసి యశోద ఎక్కడున్నా మాకు త్వరగా కనపడేలా చేయి స్వామి. యశోదకేం కాకుండా చూడు. అమ్మా, ఏంటమ్మా, యశోదకేం కాకుండా చూడమని నేను దేవుణ్ణి వేడుకోగానే ఇలా దీపాలు ఆరిపోయాయి. దీపాలు ఆరిపోవడం అంటే అశుభం అంటారు కదా. అంటే యశోదకేమైనా జరుగుతుందా? పాపమమ్మ యశోద. నువ్వేం కంగారు పడకు దేవకి. దీపాలు గాలి కారిపోయి ఉంటాయి. మళ్ళీ దీపాలు వెలిగించి హారతివ్వు. నీతో పాటు నేను కూడా యశోదకి ఏం కాకూడదని మొక్కుకుంటాను. ఏమండి, ఏమైంది? యశోద కనిపించిందా? ఎక్కడుంది? అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమైంది మధు? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు మధు. ఏడవడం తప్ప నాకేం మిగిలింది దేవకి? అమ్మలో సగం నాన్నలో సగాన్ని అన్న అంటారు. అంటే వాళ్ళిద్దరూ పంచినంత ప్రేమ, వాళ్ళిద్దరూ చూసుకున్నంత జాగ్రత్తగా అన్న చూసుకోవాలని, అన్న ప్రేమించాలని. కానీ నా చెల్లి విషయంలో ప్రాణానికి ప్రాణంగా అయితే నేను ప్రేమించగలుగుతున్నాను, కానీ నా చెల్లికి ఏం కాకుండా నేను చూసుకోలేకపోతున్నాను. ఏమైంది బాబు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? యశోదకి ఏమైనా అయిందా? యశోద ఎక్కడుందో ఏం చేస్తుందో తెలియట్లేదు.
ఎక్కడ వెతకాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అత్తయ్య. మధు, అసలు యశోద వెంటపడి యశోద ప్రేమించనన్నా బ్రతిమలాడి మరి యశోద మనసు గెలుచుకున్న నా కొడుకేనా ఈరోజు మొండి వాళ్ళ ఏమీ పట్టనట్టు ఇంత ప్రశాంతంగా ఉంటున్నాడు? అసలు వీడు ఇంత మొండి ఘటంలా ఎలా ఉండగలుగుతున్నాడు? నాకేం అర్థం కావడం లేదు. నిజంగా వీడికి యశోద గుర్తుకు రావడం లేదా, లేకపోతే గుర్తున్నా కావాలని నటిస్తున్నాడా? ఏంటండి తినకుండా ఏంటో ఆలోచిస్తున్నారు? ఏం ఆలోచిస్తున్నారో మాకు చెప్పొచ్చు కదా. నా ఆలోచనలకి నా మాటలకి ఇంట్లో విలువ ఉంటే నువ్వుగానే నీ కొడుకుగానే అడగకుండానే చెప్పేవాణ్ణి. నందా, 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 నేను చెప్పాను కదా హనీ పాప మన పాపేనని. కానీ నువ్వు నమ్మలేదు. ఇప్పుడు నేను చెప్పింది నిజమైంది నందా. ఊర్మిళ ఇప్పుడు నాకు చెప్పింది నీకు నాకు పుట్టిన బిడ్డ హనీ అని. అమ్మా కొంచెం చట్నీ వేయమ్మా. నందా, నందా, నువ్వు మా అన్నయ్య వాళ్ళతో కలిసి వచ్చినప్పుడు ఊర్మిళ కావాలనే అబద్ధం చెప్పింది. నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు నిజం చెప్పింది. నీరజ చనిపోయిందనే కోపంతోనే మీరందరూ వచ్చినప్పుడు అబద్ధం చెప్పిందంట. కావాలంటే ఇప్పుడొచ్చిన ఊర్మిళని అడగొచ్చు, అత్తయ్య వాళ్ళని కూడా తీసుకురావచ్చు. ఊర్మిళ ఇప్పుడు ఖచ్చితంగా నిజం చెప్తుంది నందా. నా మాట విను, పాప మన పాపే నందా. ఆ ఊర్మిళ ఆ మాట చెప్పిన వెంటనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. రే, ఇంకో 2 ఇడ్లీలు వేసుకోరా. వద్దమ్మా చాలు. రే, ఈ మధ్య నువ్వు అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ అసలు తినడమే మర్చిపోయావురా. జీడిపప్పు వేసి ఉప్మా చేసి పెట్టనా, లేదా పాయసం చేసి పెట్టనా? కొబ్బరి చట్నీతో తింటావా? నాకేం వద్దమ్మా. అసలు మీరు మనుషులేనా? ఒక పక్క యశోద వచ్చి పాప నందుకి యశోదకు పుట్టిన బిడ్డ అని చెప్తుంది, ఊర్మిళ నిజం చెప్పిందని కూడా చెప్తుంది కదా. తన మాటలు పట్టించుకోకుండా కొబ్బరి చట్నీ వేసుకో, నెయ్యి వేసుకో, ఇడ్లీ వేసుకొని ఏంటిది? కొంచెమైనా మనుషుల్లా ప్రవర్తించండి. ఏం వినమంటారు? ఏం వినాలి? ఈవిడ గారు రోజుకొక కట్టు కథ అల్లుకునొస్తే అది మమ్మల్ని నమ్మమంటారా? మొన్న ఈవిడగారే కదా బతిమిలాడితే అందరూ ఊర్మిళ దగ్గరికెళ్ళి నిజం చెప్పండి అని అడిగారు. అప్పుడు ఆవిడేం చెప్పింది? ఆ సుబ్బరాజుగాడే దీని బిడ్డకు తండ్రి అని చెప్పింది కదా. మళ్ళీ ఇప్పుడు నందా బిడ్డ అంటే మమ్మల్ని ఎలా నమ్మమంటారు? అసలు అక్కడ ఏం జరుగుంటుందో నన్ను చెప్పమంటారా? ఈవిడ గారు ఆ ఊర్మిళ దగ్గరికెళ్ళి ఆవిడ కాళ్ల దగ్గర పడి తప్పైపోయిందమ్మా అని క్షమించమని కన్నీళ్లతో ఆ ఊర్మిళ కాళ్ళు కడుగుంటుంది. కొద్దో గొప్పో ఏదో సవతి కూతురు కదా అని జాలిపడి ఆ ఊర్మిళ అబద్ధాన్ని నిజంగా చెప్తాను, నందాని పిలుచుకునిరా అని చెప్పుంటుంది. ఈవిడ గారు అదే అదునుగా తీసుకుని మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. లేదత్తయ్య, నేను అబద్ధం చెప్పమని ఊర్మిళ పిన్నిని బ్రతిమలాడలేదు. ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పమని మాత్రమే బ్రతిమలాడాను. నన్ను నమ్మండి అత్తయ్య.
నందా నువ్వైనా నన్ను నమ్ము నందా. ఏంటి నమ్మేది? ఎలా నమ్మాలి? నీ కడుపును పుట్టింది సుబ్బరాజు కూతురు అనే దానికి సాక్ష్యం ఉంది, కానీ నా కూతురు అనడానికి సాక్ష్యం ఎక్కడుంది? రోజుకో మాట మాట్లాడే నీ మాటలు నేను నమ్మాలా, లేకపోతే ఆ రాక్షసి ఊర్మిళ మాటలు నమ్మాలా? మీరిద్దరూ ఇద్దరే. ఒక్క సాక్ష్యం తీసుకురా, నీ బిడ్డకి తండ్రిని నేనే అని. మా అమ్మని కాదని నిన్ను మళ్ళీ నా ఇంట్లో ఉంచుకుంటాను, నా భార్యగా అంగీకరిస్తాను. అంతేకాని నీ కపట నాటకాలతో నన్ను మా అమ్మని మోసం చేయాలని చూడకు. నిన్ను నమ్మే స్టేజ్లో మేము లేవు. అది కాదురా నందు. నువ్వాగు నాన్న. ఇది నా జీవితం. నా జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి, నాకే వదిలేయండి. ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినదలుచుకోలేదు. రే ఏంట్రా? అమ్మ మహాతల్లి, మా నట్టింట్లోకొచ్చి ఏడవకు. వెళ్ళి మీ అన్నింట్లోనా లేదా ఇంకెక్కడికైనా వెళ్ళి ఏడు. అనవసరంగా నీ దరిద్రాన్ని మాకు పట్టించుకో. దేవకి, వెళ్ళి టిఫిన్ చేయడానికి పిలు. రాత్రి నుంచి మధు ఏం తినలేదు. అలాగేనమ్మా. మధు, రాత్రి నుంచి ఏమీ తినలేదు, టిఫిన్ చేద్దు గణపద. అసలు నా చెల్లి జీవితం నాశనమైంది ఊర్మిళ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, కేవలం నీ వల్లే సుబ్బరాజు. నువ్వే గనక ఊర్మిళ దగ్గర పనిచేస్తున్నానని చెప్పున్నా, ఊర్మిళ చేస్తున్న అక్రమాల గురించి చెప్పున్నా, యశోద మేము అందరం జాగ్రత్త పడేవాళ్ళం. నువ్వు యశోద బిడ్డకి తండ్రి కాదని నీకు తెలిసినా ఎందుకు అబద్ధమాడావు? ఎందుకు దాని జీవితంతో ఆడుకున్నావు? అడుగుంటే కోట్లాస్తిని ముష్టిగా పడేసేవాళ్ళం కదరా. అసలు నువ్విప్పుడు చచ్చిపోయి నా చేతుల్లో బతికావు, కానీ లేకపోతే నేనే నిన్ను చంపేసేవాణ్ణి. మధు, ఏం చేస్తున్నావు? నువ్వు తప్పుకో దేవకి. మీ అన్నయ్య వల్లే నా చెల్లికి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. మధు, మధు ఆగు. బాబు, నా కొడుకు చేసిన పాపానికి నా కొడుక్కి ఆ దేవుడు ఎప్పుడో శిక్ష వేశాడు. వాణ్ణి మాకు దూరం చేశాడు. ఇప్పుడు నువ్వు వాడి ఫోటోని పగలగొట్టి మాకు దూరం చేద్దామనుకుంటున్నావా? ఎక్కడైనా చచ్చినవాడు ఎంత వెధవైనా, మంచివాడు కాకపోయినా చనిపోయిన తర్వాత వాణ్ణి మంచివాడిగా కీర్తిస్తుంటారు. కానీ నీ కొడుకుని మాత్రం ఎవ్వరూ మంచివాళ్ళు అనరత్తయ్యా. ఇప్పుడు నా చెల్లి జీవితం నడి సంద్రంలో ఉండిపోయింది. ఎటువైపుకు వెళ్తే ఒడ్డొస్తుందో తెలియనట్టు, ఎటువైపు అడుగు వేస్తే తన జీవితం బాగుపడుతుందో తనకే కాదు ఎవ్వరికీ తెలియట్లేదు.
హలో అంకుల్, చెప్పండి. అంకుల్, యశోద కనిపించిందా? యశోద గురించి ఏమైనా తెలిసిందా? యశోద ఇంటికొచ్చింది మధు. నిజమా అంకుల్? మీరు చెప్పేది నిజమా? అవును మధు. అసలు ఎక్కడికి వెళ్ళిందంట? అసలు ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? రాత్రంతా ఊర్మిళతో జైల్లోనే ఉందంట. జైల్లో ఉండటం ఏంటి అంకుల్? అసలు ఏమైంది? ఊర్మిళ దగ్గరికి వెళ్ళి తన బిడ్డ పుట్టుక గురించి నిజం చెప్పమని బతిమలాడుకుందంట. కాళ్ళు పట్టుకుందంట. చివరికి ఊర్మిళ నిజం చెప్పిందంట. ఏమని? నందునే యశోద బిడ్డకు తండ్రిని ఊర్మిళ నిజం చెప్పిందంట. కానీ నువ్వు నన్ను ఇలా దూరం పెడుతూ ఉంటే తట్టుకోవడం నా వల్ల కావడం లేదు నందా. నాకు ఒకప్పటి నా నందా కావాలి. ఇది వరకటి నంద ఎలా వస్తాడు యశోద? రాడు, ఎప్పటికీ రాడు. నువ్వు ప్రేమించిన అర్జున్ చనిపోయాడు. సుబ్బరాజు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వాడితో నువ్వు పాపని కన్నావు. వాడు కూడా చచ్చిపోయాడు. యశోద, ఈ ఒక్క రాత్రికి ఓపిక పట్టరా. తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను.